గంగమ్మ పాలెగాడిని బయటకు రప్పించడానికి 7 రోజుల పాటు వివిధ వేషాలు ధరించి అతన్ని ఆకర్షించి చివరి రోజున రాజు వేషంలో అతనిని చంపినట్లు ఐతిహ్యం. ఈ వీరోచిత చర్యను స్మరించుకోవడానికి తిరుపతి ప్రజలు గంగమ్మ జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతర స్త్రీశక్తి న్యాయం కోసం నిలబడే సందేశాన్ని సూచిస్తుంది. జాతర మే నెలలో 2వ మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో డప్పు వాయిద్యాలతో ప్రకటన చేస్తారు. ఆ సమయంలో ఊరి ప్రజలు వీధుల్లో ఉండకూడదని సంప్రదాయం. ఆలయం వద్ద విశ్వరూప స్తంభానికి వడిబాలు కట్టడంతో జాతరకు శ్రీకారం చుడతారు. జాతరలో అత్యంత ఆకర్షణీయమైన అంశం భక్తులు ధరించే వివిధ వేషాలు. గంగమ్మ పాలెగాడను ఆకర్షించడానికి 7 రోజులు 7 వేషాలు ధరించినట్లు భక్తులు కూడా బైరాగి, బండ వేషం, తోటి వేషం, దొర వేషం, మాతంగి వేషం వంటి విచిత్ర వేషాలను ధరిస్తారు. ఈ వేషాలలో శరీరంపై సుద్ద, కుంకుమ, బొగ్గు లేదా ఇతర రంగులు పూసుకోవడం, నీమ ఆకులు, రెల్లకాయల దండలు ధరించడం సాధారణంగా కనిపిస్తుంటుంది. జాతర చివరి రోజున పురుషులు స్త్రీల వేషాలు ధరించి ఆలయానికి వెళ్తారు. ఈ సంప్రదాయం గంగమ్మ స్త్రీ శక్తిని గౌరవించడానికి, ఆమె పాలగాడపై సాధించిన విజయాన్ని స్మరించడానికి జరుపుతుంటారు. ఈ రోజును స్త్రీల గౌరవానికి ఒక సంకేతంగా భావిస్తుంటారు. ఆధునిక కాలంలో ఈ సంప్రదాయం పాటించే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జాతరలో మగవారు చీరలు, విగ్స్, మేకప్, గాగుల్స్ వంటివి ధరించి ప్రత్యేక ఆకర్షణగా కనబడుతుంటారు.